ఈ ఆధ్యాత్మికమైనటువంటి కూడికలలో మంచి దైవజనులు మహాదేవుడు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించటం, వారి ద్వారా మనము దేవుని వాక్యంలో ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి సిద్ధపడే కూడికలు ఇవి. ప్రధానంగా ఈరోజు రాత్రి ప్రధాన ఉపదేశకులుగా దైవజనులు రాజమండ్రి పట్టణం నుండి మన మధ్యకి విచ్చేయటం, వారు నా ఆహ్వానాన్ని మన్నించి సంతోషంగా వారు విరామం లేనటువంటి పరిధిలో ఉన్నా కానీ దేవుని మాటలో మనతో పంచాలని, మనకు అందించాలని, మనల్ని బలపరచాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రాత్రి దైవజనులు మన మధ్యకు వచ్చారు. వారు రాజమండ్రిలోను, అలాగే కళ్యాణ్ నగర్లో, దంతమూరులో, కొంతమూరులో ప్రభు పరిచర్యలో బలంగా వాడబడుతున్నవారు. కేవలం ఆ ప్రాంతాలకు మాత్రమే వారు పరిమితం కాకుండా పాలకొల్లు బైబిల్ స్కూల్లో, బైబిల్ కాలేజీలో వారు టీచర్గా పనిచేస్తున్నారు. అలాగే కవూరులో ఉంటున్నటువంటి బైబిల్ కాలేజీలో వారు టీచర్గా పనిచేస్తున్నారు. ఇంకా అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సేవలో విస్తృతంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఈ రాత్రి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు. ప్రభునందు ప్రియులారా, వాక్యము చాలా శక్తివంతమైంది. దేవుడు నియమించినటువంటి నియమం ప్రకారం తన దాసుల ద్వారా తన వర్తమానాన్ని, మనకు అవసరమైనటువంటి వర్తమానాన్ని వారితో మాట్లాడించబోయే రాత్రి ఇది. కాబట్టి శ్రద్ధను వహించి సంతోషంగా, ఒకవేళ ఇంకా చాలామంది రావాల్సి ఉన్నది, నెమ్మదిగా వచ్చినా మనం ఈ సమయాన్ని వృధా చేయకుండా, కాలయాపన చేయకుండా సంతోషంగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఇక్కడ మంచి వాక్యాన్ని అందించవలసిందిగా మా ప్రియులు దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, మా స్తుతులకు పాత్రుడా మా యెహోవా, మీకు స్తోత్రములు మా తండ్రి. మీ దాసులు చేస్తున్నటువంటి పరిచర్యలో వారు నాయన మీ యొక్క వాక్యం ద్వారా ఆత్మీయంగా పెంచుట, మీ నామమునకు మహిమార్థంగా నడిపించుట వారికి ఇచ్చిన ఆధిక్యత తండ్రి. వారు పనిచేస్తున్నటువంటి సంఘములో మీ మాటలను తెలియచేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ యొక్క మేరలో ఆయన సహాయంతో మీ మనసెరిగి మీ మాటలను బోధించగలిగే కృపను, మీ యొక్క దయను మా మీద కుమ్మరించమని, మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. మా ప్రియులు రావు గారు మాకు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. నేనింత పెద్ద చర్చ్ బిల్డింగు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి ఇలాంటి ప్రాంతంలో చూడడం నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఇంత గొప్ప పని చేస్తున్నటువంటి దైవజనులతో నాకు సహవాసం కలిగి ఉండడం నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. సేవకులు అనేక మంది
స్నేహంగా ఉండొచ్చు, కానీ దేవుని నామానికి మహిమార్థంగా పరిచర్య చేసే స్నేహితులు ఉండడం అది ఒక అదృష్టం. మా ప్రియులని రావు గారిని కొవ్వూరు ప్రీచర్స్ ఫెలోషిప్లో వారు నాకు అక్కడ బాగా పరిచయం అయ్యారు. ఒకసారి మోజెస్ గారు కూడా చెప్పారు, చాలా బలమైన సంఘము తమ్ముడు, అద్భుతమైనటువంటి సంఘము, చాలా గొప్ప పరిచర్య చేస్తారంటే నేను మురిసిపోయాను, ఆనందపడ్డాను. కారణం ఏంటంటే ఈ రోజున క్రీస్తు సంఘాలు నాణ్యతలో ఉండొచ్చు కానీ సంఖ్యాపరంగా తక్కువగానే ఉంటారు. కానీ సంఖ్యాపరంగాను నాణ్యత పరంగాను గొప్ప క్రీస్తు ప్రభు సంఘంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మా ప్రియులు రావు గారితో ఉన్నటువంటి పరిచయాన్ని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియులకి అవకాశం ఇచ్చినందుకు మా స్థానిక సంఘాల ద్వారాను మా కుటుంబం ద్వారాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ప్రియులు, దైవజనులు, పెద్దలు, పేరు పెట్టి పిలవలేము, జాషువా గారు అయినా పిలవాలి. ప్రియులు ఉదయకాల సమయంలో 2 గంటలు మాట్లాడారంటే అది మామూలు విషయం కాదు. మీరు అలాగా ఆ పదజాలం ఎత్తుతుంటే చాలు మీలో అందరికీ చాలా చిరుహందహాసము, హృదయానందము ఎక్కువగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ సెక్షను ఆయన అలాగా మిమ్మల్ని కదిపారు, మీ హృదయాల్ని కొంచెం టచ్ చేశారు అనేది నాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2 గంటల సేపు మాట్లాడడం అంటే మాటలు కాదు, 2 గంటల సేపు మీరు కూర్చోవడం కూడా మాటలు కాదు. మిమ్మల్ని కూర్చోపెట్టేలాగా మాట్లాడిన దైవజనులు, అనుభవజ్ఞులు, ప్రియులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులు వాస్తవంగా మమ్మల్ని ఒక ప్రత్యేకమైన కూడికల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకుల్ని పిలుస్తున్నప్పుడు దాని ఉద్దేశం ఏమిటి అని అంటే, కొంచెం తెలిసిన మాటలన్నీ, క్రీస్తు సంఘం అంటే వాక్యం తప్ప మరొకటి ఉండదు, పిట్ట కథలతో కాలయాపన చేసేది ఉండదు. ఈరోజు నేను చెప్పే విషయాలు వినిన విషయాలే, వినని విషయం మాత్రము అసలు ఉండదు. కానీ పునశ్చరణ అనేది చాలా అవసరం. దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయడం మన బ్రతుకులకు ఆశీర్వాదం. మీకు మీ అయ్యగారి కోసం ఒక మాట చెప్తాను, వినండి. ఇది బైబిల్ ఎదురుగుండా పెట్టుకొని మాట్లాడుతున్నాను మాట అంటే అది ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి తీరాలి. కొవ్వూరులో ఇంచుమించు 70 మంది సువార్థికులు వస్తారు. వారు చాలా నెమ్మదిగా, ఏమీ తెలియని వారుగా, ఏదో అక్కడ ఎక్కడో ఒక అందరిలోనూ అలా కూర్చుంటారు. మేము ఒక్కొక్కసారి అక్కడ కాలేజీలో ఉన్నప్పుడు నడిపింపు చేస్తూ ఉంటాం కదా. ప్రియులు రావు గారు ఎప్పుడు వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరరావు గారు ఒక పెద్ద ఆయన, బాబు మన ప్రియులు జాషువా గారితో వచ్చారు కదా రావు గారిని, వారిని ఖచ్చితంగా మాట్లాడమను అని అంటారు. అలాగన్నప్పుడు రావు గారు ఎవరా అని జాషువా గారి పక్కనున్న ఈయన్ని చూశాను. నిజం చెప్తున్నాను, అంతమందిలో ఈయన ఒక స్పెషల్గా కనబడ్డారు. ఆయన్ని ఆహ్వానించేటప్పుడు అంటే ముఖస్తుతి కాదు కానీ ఒక జ్ఞానం, దేవుని పట్ల అంకిత భావం, ఆత్మీయ తీవ్రత కలిగినటువంటి వ్యక్తిగా వారు బైబిల్ ఎలా పట్టుకొని వస్తుంటే వర్ణించాలో వర్ణించకూడదో ఆ పదజాలాన్ని, మోషే 2 రాతి పలకలను పట్టుకొని వస్తున్నప్పుడు మనుషులు ఎంత ఆశ్చర్యపడ్డారో, ఫస్ట్ టైము వారు అలా వస్తూ ఉన్నప్పుడు జ్ఞానం కలిగినటువంటి దైవజనుల్ని
ఆ నడకలోనే, ఆ వర్చస్సులోనే నేను కనుగొనడం, అటువంటి ప్రియులు మీకు సేవకులుగా ఇక్కడ నిరంతరము మిమ్మల్ని దేవుని యొక్క వాక్యంలో పెంచి పోషించడం అంటే నిజంగా మీరు అదృష్టవంతులు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రియులారా, స్థానిక సంఘ సువార్థికుని యొక్క విలువ మీకు తెలుసో తెలీదో మాకు తెలియదు, కానీ జ్ఞానం కలిగినటువంటి అద్భుతమైనటువంటి సంగతులు మాట్లాడినప్పుడు సేవకులు అందరూ ఆనందపడతారు. మంచి విషయం మాకు తెలియచేశారు అని అంటారు. సేవకులే మంచి విషయాన్ని తెలియజేశారు అనే మాట పలికితే విశ్వాసులకు ఇంకంత అది ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అటువంటి గొప్ప దైవజనుల్ని మీరు పొందుకొని ఉన్నారు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనమందరం కూడా అయ్యా ఏం మాట్లాడను అని అంటే, ఆత్మీయ కూడికలండి మీ ఇష్టం అని అన్నారన్నమాట అండి. కాబట్టి నా ఇష్టం కాబట్టి నేను ఎంతసేపు అయినా చెప్పుకుంటాను. నేను ఆమె బైబిల్ టీచర్, టీచింగ్ లెవెల్లోనే వెళ్తాను. ప్రియులు వీడియోలు చూస్తూ ఉంటాను. నేను గంభీరమైనటువంటి స్వరంతో తెగేసి మరీ మాట్లాడుతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ప్రియులు దైవజనులని నేను ఇలా కలుసుకోవడం, మీ స్థానిక సంఘంతో వాక్యం పంచుకోవడం నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ప్రియులారా, ఈ రోజున మనమందరం కూడా ఒక సంగతిని ఆలోచించేద్దాం. ఏమిటి అని అంటే, ఈ ఆత్మీయ కూడికల్లో బాబు హలో ఆత్మీయ కూడికల్లో మనము ఆత్మీయ దిద్దుబాటుని గురించి ఆలోచన చేద్దాం. ఈ మాటని నేను ఎందుకు మీతో పరిచయం చేసుకోవాలని తలుస్తున్నానంటే, ప్రియులారా, మనకి పుట్టినటువంటి బిడ్డలు మన కళ్ళ ముందు ఎదుగుతూ ఉన్నప్పుడు తండ్రికైనా తల్లికైనా సంతోషం ఉంటుంది. వాళ్ళు మన ఎదురుగుండా పెరుగుతుంటే శరీర అవయవాల నిర్మాణంలో వాళ్ళు పెరుగుతూ ఉంటే తల్లికి తండ్రికి చాలా సంతోషం. అదే 5 సంవత్సరాలైనా సరే ఇంకా చంక నుండే బిడ్డగా ఉంటే తండ్రికి తల్లికి బాధ. 15 సంవత్సరాలు వచ్చినా సరే పాలసీస వదులుతలేదు అని అంటే తల్లికి తండ్రికి బాధ కాదా? బాధే. మీరు నాతో పాటు కాదా అవునా అంటాను, మీరు ఇంకేమీ ఆలోచించకండి, అవును అని అనండి. ఓకేనా? అది తప్పైనా సరే అవునేనండి, ఏముంది, పోయింది ఏముంది, రైట్, ఓకే. సో తల్లిదండ్రులు ఎదురుగుండా బిడ్డల యొక్క ఎదుగుదలలో ఏమన్నా లోపం ఉంటే, వారి యొక్క ప్రవర్తనలో ఏమన్నా తేడా ఉంటే, ఎదుగుదల లేకపోయినా ప్రవర్తనలో సరి లేకపోయినా వారి గురించి బాధపడతాం, దిద్దాలని మనం ఆలోచన చేస్తాం. అలాగనే స్థానిక సంఘంలో మనం ఎన్నాళ్ళ నుంచో సంఘ సభ్యులుగా క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో కొనసాగుతున్నటువంటి మనం అసలు దేవుని కనుదృష్టిలో మనం ఎలా కనబడుతున్నాం అనేది ఆలోచన చేయాలి. మనం ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా పసిపిల్లల స్థితే ఉందా మనకి? లేకపోతే కాలం గడుస్తున్న కొద్దీ మన శరీరంలో అవయవ రూపాలు ఎలాగైతే మార్చబడుతూ ఉంటాయో ఖండబలంగా, లేకపోతే శరీర దారుఢ్యము ఎలాగా ఎదుగుతుందో, 6 అడుగుల అజానుబావులాగా ఎలాగ ఎదుగుతున్నాడో, ఇవన్నీ ఎలా మార్పులు అయితే వస్తున్నాయో అలా మార్పులు వచ్చినప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి సంతోషం. అలాగనే సంఘంలో ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల సంఘంలో ఉన్నటువంటి నేను నా దేవుని కనుదృష్టికి నేను ఎలా కనబడుతున్నాను అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకని పరిశుద్ధాత్ముడు హెబ్రీ భాష మాట్లాడుతున్నటువంటి క్రైస్తవులకి హెబ్రీ పత్రికలో ఒక మాట మాట్లాడాడు.
మీ అందరికీ సుపరిచితమైనటువంటి మాటే. 5వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు ఆలోచన చేస్తే, కాలమును బట్టి మేము చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలాగ ఉండాలంటే బోధకులుగా ఉండాలి. ఉండగా మీకు మరలా బోధింపవలసి వచ్చినది. తర్వాత మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము మీరు తినువారు కారు. అంటే ఈ మాట మనం చదివితే వీళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని అంటే పసిపిల్లల స్థితిలాగానే ఉంది. దేవుడు కాలాన్ని బట్టి చూస్తుంటే, అంటే క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత వాళ్ళ స్పిరిచువాలిటీ ఎలా ఉందా అని దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే కొంచెం తూకం వేస్తున్నాడు. వీళ్ళకు వయసుకు తగ్గట్టు వీళ్ళు మాట్లాడుతున్నారా లేదా, వయసుకు తగ్గట్టు అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత వాక్య అనుభవాలతో వీళ్ళ ఆత్మీయ జీవితంలో ఎంత గొప్పగా ఎదుగుతున్నారా అనే మాట మనము ఈ వచనంలో చదువుతుంటే మనకు కనబడుతుంది. మీకు తెలుసో తెలీదో మీకు ఇంకొక మాట చెప్పాలని నేను తలస్తున్నాను. ఏంటి అని అంటే, దేవుడు మనం అందరం కూడా ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన జీవితము అక్కడితోనే ఉంటే కుదరదు. మీరు ఆత్మీయ స్థితి ఎంత గొప్పగా ఉండాలంటే తారస్థాయి మీ యొక్క స్థితి ఇంకా వయసు వచ్చిన వారు ఎలాగైతే కనబడతారో ఆత్మీయ పెరుగుదలలో కూడా మీరు అంత జ్ఞానం కలిగినట్టుగా మీరు ఉండాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంది. అయితే మనం నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్నామా లేదా, నిజంగా మనం పసిపిల్లల స్థాయిలో ఉన్నామా, లేకపోతే బలమైన ఆహారము తినగలిగేటువంటి ఆత్మీయ జ్ఞానం కలిగిన వారంగా ఉన్నామా అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నటువంటి సమాచారం మనకి ఈ విధంగా మనకి బోధించబడుతూ ఉంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఒక్క మాట ఆగుదాం, తర్వాత వెళదాం. స్థితిని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు దేవునితో నడిస్తే, అసలు క్రీస్తు ప్రభు వారిని నమ్మితే, పరిశుద్ధాత్మలో పాలివారంగా ఉంటే, క్రీస్తు ప్రభు వారు త్యాగంతో రక్తం చిందించి సంఘములో మనల్ని చేరిస్తే, అటువంటి రుచి మనకి నిజంగా తెలిస్తే, ప్రభువు దయాళుడని మనం రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణను, మాటలను మాని. మీరు ఇప్పుడు మీకు అర్థం అవ్వాలన్నమాట. ఇంకా మనం ఏమన్నా దుష్టత్వంతో కానీ, దోషణతో కానీ, ద్వేషంతో కానీ, అసూయతో కానీ మనం బ్రతుకుతూ ఉంటే అసలు మన లైఫ్ ఎలాగుందంటే పసిపిల్లల స్థితి కన్నా క్రైస్తవ జీవితంలో ఇంకా దిగజారిన స్థితిలోనే మనం ఉన్నాం. ఒక మనిషిలో, అంటే దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి తనలో స్పిరిచువాలిటీ అనగా దుష్టత్వాన్ని కానీ, అసూయ కానీ, ద్వేషము, దోషణ మాటలు ఇవన్నీ ఏమీ లేకుండా బ్రతికాడు అనుకోండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందంటే వాళ్ళ స్థితి ఏంటంటే పసిపిల్లల స్థితి. కానీ మనుషులు ఎలా బ్రతుకుతున్నారు అని అంటే, మానవ జీవితం, మనం సొసైటీని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం ఖచ్చితంగా మనం అసూయతోనూ, దోషణతోనూ, దుష్టత్వంతోనూ మనం ఏం చేస్తున్నామంటే ఇలా కాలం గడుపుతూనే ముందుకు వెళుతున్నాం. మనము అని అనేస్తున్నారు, మీకొందేమో కానీ ఆ లోపము మా దగ్గర లేదు. జొన్నల గరువు క్రీస్తు ప్రభు సంఘంలోకి వచ్చి మనమని కలిపేసి ఈ వాక్యాన్ని మాతో ముడిపెడుతున్నారేంటి, అది మీకు సంబంధించిన మాట అని మిమ్మల్ని ఏమన్నా మీ మనస్సాక్షి దోషారోపణ చేస్తూ నన్ను విమర్శిస్తుందా? మీరు ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మన స్థాయి ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల సంఘ సహవాసంలో ఉండి గొప్ప దైవజనులు మనం పొందుకున్నటప్పుడు మన ఆత్మీయ స్థితి
ఎలాగ కొనసాగిస్తుంది అని ఆలోచించండి. పసిపిల్లల స్థాయి ఏంటి అని అంటే, దేవుని దృష్టిలో ఇతను పసిపిల్లవాడు అని దేవుడు ఎప్పుడు ఎవరిని అనుకుంటాడు అని అంటే, దూషణ, దుష్టత్వము, అసూయ ఇవన్నిటిని మానేస్తే అప్పుడు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాం మనం? అంటే దేవునికి పుట్టిన వారంగా కనబడుతున్నాం. ఇవే కానీ నాలో ఉంటే, ప్రియులారా జాగ్రత్తగానండి, ఏ ఒక్క గుణమైన నాలో ఉంటే నేను అసలు పుట్టిన వ్యక్తిని కాదు, అసలు నాకు క్రీస్తులో నాకు జన్మమే జరగలేదు. మీకు అర్థమైంది ఇప్పుడు పసిపిల్లల స్థాయి ఏంటో? పసిపిల్లల స్థాయి ఏంటంటే, ఈగో లోకంలో ఉన్నటువంటి దుర్గుణాలు దూరంగా పెట్టేసి నువ్వు ఎప్పుడైతే క్రీస్తులాగా ఎదగాలనుకుంటున్నావో దేవుడు నిన్ను ఏం చేశాడంటే, అది పసిపిల్లల స్థితి అని అన్నాడు. అది స్టార్ట్ చేసావు. ఈ రోజున మీతో 3 సంగతులని నేను పంచుకోవాలని తలస్తున్నాను. ఒకటి, మన ఆత్మీయ జీవితంలో దేవునితో నడిస్తే మనము ఏ స్థితికి వెళ్ళిపోతామో, కొంతమంది భక్తుల జీవితాన్ని మీ ముందు ఉంచాలని నేను తలస్తున్నాను. రెండవ సంగతి ఏంటంటే స్టాండర్డ్ లైఫ్ మాట. స్టాండర్డ్స్ ఉండాలి మనకి ఉండవలసినటువంటి స్టాండర్డ్స్ ఏంటి అని బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటల్ని మీకు తెలియచేయాలని తలస్తున్నాను. మూడవ సంగతి ఏంటంటే, ఇంత వాక్యం మనం వింటూ ఇన్ని రోజులు మనము ఈ కూడికల్లో బాలిభాగస్తులు అవుతూ అసలు దేవుడు నన్ను ఎలా దీవిస్తాడు, అందరూ కూడా దేవుని చేత దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అందరూ తలంచరా? అయితే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు, దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు అనే సంగతుల్ని కూడా ఈ రోజున ఈ 3 మాటలతో మీతో ముచ్చటించాలని, మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవాలని నేను తలస్తున్నాను. ప్రియులారా, మన జీవితాలన్నీ కూడా పసిపిల్లల స్థాయితోనే మనం దేవుని దగ్గర ఎదుగుతున్నప్పుడు ఆ స్థాయి మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అంటే ఎదుగుదల. ఎలాగ మనం ఎదిగాము, దేవునితో పరిచయం ఉంటే మన మనస్తత్వాలు ఎలా మారిపోతాయి, నిజంగా దేవుడితో మనము ఆయనతో కలిసి నడిచాము అని అంటే మనము ఎంతటి ఆత్మీయ స్థితికి వెళ్ళిపోతామో కొన్ని మాటల చేత మీతో పంచుకోవాలని తలుస్తున్నాను. మొట్టమొదటిగా యెఫ్తా అనే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, నాకు 9:30కి నేను ముగించి నేను కూర్చుంటాను. అయితే మీరు నాతో పాటు కలిసి ప్రతి పాయింట్ని కూడా మీరు అన్వయించుకోవాలని తలుస్తున్నాను. ఓకే, రైట్. ఓకే, 11వ అధ్యాయము 1వ వచనంలో, గిలాదు వాడిన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఓకే, ఆ తర్వాత మాట చదవడానికి చాలా ఇబ్బంది పడతాం. యెఫ్తా గురించి స్టోరీ మనందరికీ తెలుసా తెలీదా? తెలుసు. ఈ రోజున తెలుసున్న సంగతులే మనం మాట్లాడుకుంటాం. బలాఢ్యుడు. అయితే ఈ యెఫ్తా తర్వాత కొంతమంది తమ్ముళ్ళు పుడతారు. ఎవరికి? యెఫ్తాకి. అయితే ఇతను పుట్టుక కొంచెం ఇబ్బందికరమైంది, వాళ్ళలో కలుపుకోలేనిది. మా అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సిగ్గుపడే విధానం అన్నమాట అది. అయితే ఆ బలాఢ్యుణ్ణి తన తోటి సహోదరులందరూ వచ్చి ఏమన్నారంటే, నువ్వు పలానా కుమారుడివి గనుక నీకు మా మధ్య స్వాస్థ్యం లేదు అని అంటే ఈయన్ని తరిమేశారు. దాని ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడికో పంపించేశారు. టోబు దేశానికి వచ్చాడు మాట అయినా. అక్కడుండి ఎవరు అతనికి పరిచయం కలిగారు అని అంటే అల్లరి మోక ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి? ఈ యెఫ్తా దగ్గరికి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇతన్ని పాస్ట్ లైఫ్ ఎలా కొనసాగుతుందో ఆలోచించండి. సమాజంలో ఈ వ్యక్తి అవమానపరచబడుతున్నాడు, తన సోదరుల చేత వెలివేయబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆస్తి పంపకాలు కూడా లేకుండా నిరాధారుడిగా అసలు ఏమీ లేనివాడిగా ఏదో ఒక ప్రాంతంలో అలాగ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పెళ్ళైపోయింది, ఆడబిడ్డ కూడా పొందుకున్నాడు. ఎవరు? యెఫ్తా.
ఆడబిడ్డను కూడా పొందుకున్నాడు. అయితే ఎంతమంది మధ్యలో ఈ యెఫ్తా ఉన్నా తన స్పిరిచువాలిటీ మాత్రం ఎక్కడ కూడా డౌన్ అవ్వలేదు. మనుషుల చేత అవమానించబడుతున్నా సరే, మనం చూడండి, మనకేమన్నా బాధ వచ్చిందనుకోండి, మనుషులు మనల్ని వెలివేసినట్టుగా చూసుకున్నాం అనుకోండి, మనం వెంటనే ఎవరిని మనం అంటే కొంచెం దోషణకరంగా ఏం మాట్లాడతామంటే, దేవుడు ఏంటి మమ్మల్ని ఇలాగా అన్యాయంగా చేశాడు, మేము ఎందుకు ఇలా బాధపడుతున్నాం, మేము ఎవరికి ఏ అన్యాయం చేశాము, ఇలాంటి మాటలు వస్తాయి. మాటలు వచ్చినప్పుడు బాధాకరమైన జీవితంలో మనం ఏం చేస్తామంటే స్పిరిచువాలిటీ తగ్గుద్ది, ఆత్మీయ జీవితము తగ్గుద్ది. నువ్వు ఏ మానసిక స్థితిలోనైనా నువ్వు ఇబ్బంది పడుతుంటే, గుండె నిండా నీకు దుఃఖం ఉంటే, ఏదో మాట వరుసకి దేవా అని అంటావే కానీ దేవుని మీద అంత ఆత్మీయత నీకు ఉండదు. ఎందుకు నేను ఈ యెఫ్తా గురించి మీతో మాట్లాడుతున్నాను అని అంటే, ప్రియులారా, గిలాదు మీదకి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. అమ్మోనీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరైతే గెంటేశారో, ఎవరైతే నువ్వు పలానా వాని కుమారుడు అని నిందించారో, అవమానపరిచారో, ఆ మహానుభావుడి దగ్గరికి యెఫ్తా దగ్గరికి వచ్చి, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు వచ్చి మాకు సహాయం చేయని అన్నాడు. బలం ఉంది కదా అని, ఇప్పుడు నన్ను కలుపుకుంటున్నారు కదా అని, నడండి నేను మీతో వస్తాను అని యెఫ్తా మాత్రం అనలేదు. యెఫ్తా ఏమన్నాడంటే, మీరు నన్ను గెంటేశారు కదా, ఇప్పుడు నా అవసరం వచ్చిందా అని అన్నాడు. సరే, చాలా మంచోడు యెఫ్తా. ఎంత మంచోడు అని అంటే, ఓకే అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తాను, అయితే నాకు ఎవరు సహాయం చేయాలి, దేవుడే సహాయం చేయాలని అన్నాడు. అంటే యుద్ధానికి వెళ్ళే ముందు ఎవరు సహాయం కావాలనుకున్నాడు, దేవుడి సహాయమే కావాలనుకున్నాడు. బలం ఉంది, మానసికంగా ఇబ్బంది ఎదురవుతున్నా సరే ఎవరిని విడిచిపెట్టలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. మన బ్రతుకుల్లో కూడా మనకి ఎంతమంది మనకు దూరమైనా సరే ఎవరిని విడిచిపెట్టకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు. వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు ఒక మాట చదివితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 11వ వచనంలో చివరి లైన్ మనము చూస్తే, యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు కూడా వినిపించాను అని అన్నాడు. ఏం చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవా, నాకు బలం ఉందని వీళ్ళ నా దగ్గరికి వచ్చారు, అమ్మోనీలు వస్తున్నారని యుద్ధం చేయమంటున్నారు, కానీ యుద్ధము ఎవరి ద్వారా వెళ్తుంది, నీవు నాకు సహాయం చేస్తేనే నేను ఏదైనా చేయగలను. భక్తిపరుడు కాదా? అర్థమైందా? అంటే దేవుడితో పరిచయం పెంచుకుంటున్నప్పుడు స్థాయి పెరుగుతుందా, పెరగట్లేదా? ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీ స్థాయి కూడా అలా పెరిగిపోవాలి. దేవుడి గురించి ఎంత అవగాహన ఉన్నదో మనము ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభు గుణలక్షణాలు కానీ దేవుని ఉద్దేశాలు కానీ క్రమంగా మన ఆత్మీయ జీవితం ఏమైపోవాలంటే పెరిగిపోవాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా క్రైస్తవం ఉండకూడదు. ఏదో వాళ్ళు వచ్చి చెప్పుకుని పోతారు అన్నట్టుగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేసావో క్రిస్టియానిటీ, మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఒక 20 సంవత్సరాల నుంచి అయిందండి నేను క్రిస్టియన్గా ఉండి, బాప్తిసం తీసుకొని 20 సంవత్సరాలు అవుతుందండి అని అన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. 30 ఇయర్స్ లేరా? పోనీ 10 ఇయర్స్, 10 సంవత్సరాలు ఉన్నారా? 10 సంవత్సరాలు ఉన్నారా? మీరు సంవత్సరానికి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గుణలక్షణం సంవత్సరానికి ఒక్కటి మన జీవితాల్లో ఆపాదించుకుంటే మనం ఎలా కనబడతాం ఒకసారి ఆలోచించండి. మనకి యేసు ప్రభు వారిలో ఉన్న గుణలక్షణాలు ఎన్ని ఉంటాయి మనకి? నేను ఈ పాఠం చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, మనం స్టార్టింగ్ లైఫ్ చాలా ఉధృతంగా ఉన్నది మనది, మన భక్తి చాలా విశ్వాసంతో ఉంది, కానీ ముగింపు వచ్చేటప్పటికి నత్తనడక నడిచింది. ఎలాగో తెలుసా? బాప్తిసం తీసుకున్న వెంటనే ఇంకా అయ్యగారు ఎప్పుడు బాప్తిసం తీసుకున్న వెంటనే ఆదివారం నాడు ఆరాధనకి ప్రప్రథమంగా వచ్చేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తే. బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళల్లో మొట్టమొదటిగా కూర్చొని ప్రారంభ ప్రార్థనలో ఏకీభవించాలని కృతనిశ్చయతతో ఉండడా క్రైస్తవుడు? ఉండడా? ఎక్కడైనా అయ్యగారు ప్రార్థన ఎడితే చెప్పండి, నేను వెంటనే వచ్చేస్తాను అంటాడా? ఆరాధన అంటే పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు. రోజులు గడుస్తుంటే విశ్వాసం చల్లబడదా?
కానీ నువ్వు దేవునితో పరిచయం దేవునితో నడిస్తే, దేవునితో నీ జీవితాన్ని పెనవేసుకుంటే బిగినింగ్లో కొంచెం ఒకవేళ తడబడొచ్చేమో, కానీ దేవునితో అలా నడిస్తే ఆ మధురమే వేరు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆవేశం, ఆయాసం ఎక్కువగా ప్రారంభంలో ఎంత చూపిస్తాం విశ్వాసం. సంవత్సరాలు గడుస్తుంటే నెమ్మదిగా తగ్గుతూ ఉంటుందా ఉండదా? చెప్పండి ప్రియులారా, అవునా కాదా? ఇది వాస్తవం. ఇది కానీ భక్తిపరులు అలా కాదు. దేవునితో నడిచేటప్పుడు తమ జీవితంలో కొంచెం తడబాట్లు వచ్చినా నిజంగా దేవునితో నడిస్తే ఏ స్థాయికి వెళ్ళిపోయారో తెలుసా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అమ్మోనీయుల రాజుతో ఈ యెఫ్తా అంటాడు, అయ్యా ఏంటి నీకు నాకు గొడవ ఏంటి, నువ్వెందుకు మా మీదకి వస్తున్నావు అని యెఫ్తా అమ్మోనీయుల రాజుకి ఉత్తరం రాశాడు. అమ్మోనీయుల రాజు అంటాడు, మీరు మా భూభాగాన్ని మీరు ఆక్రమించుకున్నారయ్యా అని అంటాడు. ఏ భూభాగాన్ని ఆక్రమించుకున్నాము? ఓ, బాషాను రాజును ఓడించిన భూభాగమా? సిహోను రాజుని ఓడించిన భూభాగమా? ఆ భూభాగము ఎప్పుడు ఎవరు గెలిచారో తెలుసా? ఎవరు ఓడించారో తెలుసా? ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అని అంటే ఈ మహానుభావుడు ధర్మశాస్త్రాన్ని బాగుగా చదివినటువంటి వ్యక్తి, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి సంగతిని వివరిస్తున్నటువంటి వ్యక్తి. మీరు 11వ అధ్యాయం చదవండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మాట. నీ మోయాబు రాజులు, మీ అమ్మోనీయులు మోయాబీలు కలిసి వస్తున్నారే, మీ మోయాబు రాజు అయినటువంటి బాలాకే ఇశ్రాయేల్ని ఏమీ చేయలేక ఎవరైనా సరే ఇలా తిరగబడ్డారా? పోనీ మేము ఏదో ఆక్రమించేసుకున్నామని అంటున్నారే, అప్పుడు మీ బాలాకేమన్నా దాన్ని ఎందుకు ఆక్రమించుకోలేకపోయాడు మీ పితరుడు? ఎంత హిస్టరీ తెలుసా యెఫ్తాకి ఎంత హిస్టరీ తెలుసా? బలమైన వాడిగానే 10 మందిలో కనబడవచ్చు, లేకపోతే వెలివేయబడిన వాడిగానే కనబడవచ్చు. ఇతనికి అనవసరంగా వీడితో మాట్లాడడం అని అనిపించుకోవచ్చు, కానీ దేవుని విడిచిపెట్టాడా? ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టకుండా ఉండే జీవితం ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో నువ్వు బలంగా విషయాలన్నీ కూడా సేకరిస్తావో, ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటావో, నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోతావు తెలుసా? అప్పుడు అన్నాడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు నీకు నాకు తీర్పు తీర్చున్నాను అన్నాడు. బలం బట్టి మాట్లాడా? దేవునిలో ఉన్నటువంటి బలాన్ని బట్టి మాట్లాడా? దేవునిలో ఉన్నటువంటి బలాన్ని బట్టి మాట్లాడాడు, కానీ తనకున్నటువంటి ఖండ బలాన్ని బట్టి మాత్రం మాట్లాడలేదు. కానీ జనులు ఏమన్నారు? ఖండ బలం ఉందనుకున్నారు. కానీ ఈ ఖండ బలం కలిగినటువంటి యెఫ్తా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద. దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో పరిశుద్ధాత్ముడు యెఫ్తా మీదకి వచ్చాడు. రైట్, అప్పుడు అంటున్నాడు మాట. అంటే స్థాయి ఎలా పెరుగుతుందో చూడండి, దేవునితో నడిచినటువంటి జీవితం ఎలాగెళ్తుందో చూడండి. దేవా, నాకు విజయాన్ని కానిస్తే నా కూతుర్ని ఇచ్చేస్తాను నాయన. దేవునితో నడిచే జీవితం ఏమనిపించింది? కూతుర్ని ఇస్తానని మాట్లాడలేదులే, అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాను. దేవా, అమ్మోనీల మీద నేను జయకేతనం ఎగరవేస్తే, నేను ఇంటికి వస్తున్నప్పుడు నాకు ఎదురుపడితే ఎవరు ఎదురుపడతారో, ఎవరు ఎదురుపడతారో వాళ్ళని నీకు బలర్పించేస్తాను ప్రభువా అని అన్నాడు. తన ఆత్మీయ తీవ్రత చూసారా? ఎక్కడ డౌన్ అయిందా? తీరా ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. మీకు తెలుసు, ఏమయ్యా అయ్యగారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాకు తెలిసిన కథని నువ్వు చెప్పిస్తున్నావేంటి, మాకు తెలియదనా ఏంటి? కాదు, పునశ్చరణ చేసుకుంటే మన హృదయాలు ఆత్మీయ దిద్దుబాటు జరగాలి, మన కదలికలు జరగాలి. ప్రియులారా, వాక్యం చదువుతున్నా వింటున్నా మన హృదయాల్లో కదలికలు జరగకపోతే ఎందుకు? మనకి వింటుమట్టిగే ఉంటే విన్న వాక్యము మనల్ని జస్ట్ షేక్ చేయకపోతే ఎలాగా? అప్పుడు మీరు మాటలు వినండి, చదవండి, చూడగానే ఒక తండ్రి బాధ ఎంత ఉంటుందో చూడండి, ఎంత వేదనతో అల్లాడిపోతాడో చూడండి. నా కుమారి నువ్వు వచ్చావా అని అంటే ఈ కూతురు ఏమంటుందో తెలుసా? ఏం డాడీ అలాగా నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏమైంది? యెహోవాకు మాట ఇచ్చాను నాయన, నా అమ్మ ఆ మాట వెనక్కి తీసుకోకు, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావు కదా, అదే ప్రకారం చేయి. అయితే నాకు ఒక సెలవు ఇమ్ము, 2 నెలలు నా కన్యత్వం గురించి నేను అంగలారుస్తాను,
అని వెళ్ళిపోతుంది. 2 నెలలు అయిన తర్వాత కూతురు ఇంటికి వచ్చింది. అర్పించాడా అర్పించలేదా? మనం ఆవేశంతో, దేవా నువ్వు నాకు ఇది చేస్తే ప్రభువా, నేను ఇది చేసేస్తాను ప్రభువా అని అంటామనమా. ఆ అన్నది కొన్ని నెలలు దాటిందనుకో, చల్లబడిపోద్దా? ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే, నిజంగా దేవుడితో నడిస్తే నీ విశ్వాసము, నీ ఆత్మీయ జీవితము ఇంకా ఆ స్థితి ఎంత గొప్పది అని అంటే, అసలు దేవుడి కోసము వెనకంజ వెయ్యినటువంటి మనస్తత్వంలోనికి వెళ్ళిపోతావు నువ్వు. దేవుడు నీకు అర్థమైతే, దేవుడితో నడిస్తే, దేవుని యొక్క వాక్యం తెలిస్తే, దేవుని యొక్క మహాశక్తి తెలిస్తే, దేవుని యొక్క మహాశక్తి తెలిసినటువంటి వాడు, దేవునితో నడిచిన వాడు యెఫ్తా ఏం చేశాడంటే, అసలు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోగలిగాడా? అస్సలు. మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక ప్రమాణం చేస్తాం, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభు అంటే దాని అర్థం ఏంటి? నా రాజు. రాజు అంటే దాని అర్థం ఏంటి? దేవా ప్రభువా నువ్వేం చెప్తే నేను అది చేస్తానని దాని అర్థం. నువ్వేం చెప్తే అది చేస్తానని. ప్రభువా నాకు కోపం వస్తుంది ప్రభువా, తిట్టేయాలనిపించేస్తుంది ప్రభువా, మాట్లాడమంటావా? ప్రభు ఏమంటాడు? మాట్లాడంటాడా వద్దంటాడా? అంటే ఏలుబడి అంటే స్థాయి ఎంత పెరగాలో చూడండి. నువ్వేం ఆలోచించినా, ఏం మాట్లాడాలన్నా ఎవరి దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకోవాలి? నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతుంటే నీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది, నీ వ్యక్తిత్వం మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది. ఇతని ఆత్మీయ జీవితం ఎలాంటిదంటే, ఒక కూతురిని మాట ఇచ్చాడు, ఆ మాట వెనక్కి తీసుకోకుండా ఏం చేశాడంటే, దీని మీద కొంతమంది స్కాలర్స్ కాంట్రిబ్యూషన్స్ చాలా రాంగ్గా ఇంటర్ప్రిటేట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవునితో పెనవేసుకున్నటువంటి జీవితం, మాట ఇచ్చాడా మళ్ళా దాన్ని ఏం చేయడు? నువ్వు మాట ఇచ్చావా? వెనకంజ వెయ్యకు. అమ్మా ఆరాధన మానకూడదమ్మా, అవును మాట ఇచ్చావా లేదా? ఇప్పుడు కూడా వెనకంజ వేయకు. అమ్మా సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనం అందరం కూడా ముందు ఉండాలండి అయ్యగారు, వెనకంజ వేయకు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం ఎలాంటిది అని అంటే, దేవుడితో నడిస్తే అస్సలు వెనకడుగు వేయనటువంటి అంటే అటువంటి మనసుకి వెళ్ళిపోతామట మనం, వెనకడుగు వెయ్యం. రెండవ సంగతిని మీకు తెలియజేస్తాను. రెండవ విషయం ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు మీ అందరికీ తెలుసు. ఆయన మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలాగ హింసించబడ్డారో పదే చెప్తూ ఉంటారు. ఎవరో హింసిస్తే పర్లే, మనకి ఒక 13 పత్రికలు రాశాడు కదా, ఆ మహానుభావుడే ఎవరిని హింసించాడు? క్రైస్తవుల్ని హింసించాడు. ప్రథమంలో జాగ్రత్తగానండి, ప్రథమంలో తొలి అడుగుల్లో తడబాటు ఉండొచ్చేమో కానీ నిజంగా ప్రభువుతో జతగడితే మన మనసు మారిపోతుంది. ప్రభువుని నిజంగా తెలుసుకుంటే మనసు మారిపోతుంది. ప్రభువుని నిజంగా ప్రభువుతోనే పరిచయం పెంచుకుంటే మన మనసు మారిపోతుంది. ప్రభు అంటే ఏంటో అర్థం కాలేదు, ప్రభు అంటే ఏంటో తెలియలేదు ఎవరికి? ఈ పౌలుకి. అందుకని ఏం చేశాడు? క్రైస్తవులు హింసించడానికి దమస్కు పట్టణానికి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పౌలుకి కనబడి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించున్నావు? నువ్వెవడో ప్రభువా? నువ్వు హింసించున్నటువంటి నజరేయుడైన యేసుని అని అన్నాడు. ఓ యేసుని వెంబడించే వాళ్ళ కోసమే కదా నేను వచ్చాను, ఆ ప్రభువే నాకు ప్రత్యక్షమయ్యాడు, వాక్యం నేర్పించాడు అని నీ దగ్గర బాప్తిసం తీసుకున్నాడు, ముందుకు వెళ్ళాడు. ప్రథమంలో తన జీవితము ఎలాగుంది అని అంటే, ప్రభు శిష్యులంటే అంటే ప్రభు శిష్యుల్ని హింసించడానికి కానీ చంపడానికి కానీ వెనుదీయనటువంటి వ్యక్తి. అయితే ప్రభు అర్థమైన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంత మార్పులు వచ్చాయి అని అంటే, కొడుతుంటే దీవిస్తున్నాడు అంటున్నాడు, తిడుతుంటే పడుతున్నామంటున్నాడు. ఒకప్పుడు కొట్టేవాడు, ఒకప్పుడు దూషించేవాడు. ముందు నేను పూర్వము దోషకుడిని అని అంటాడు. ఎవరు? పౌలు ఫిలిప్పీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మాటలు తెలిసినవే, అయితే మనము ప్రభువుతో పరిచయం అయితే ఏ స్థితికి వెళ్ళిపోయాడో,
ఎంత ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నాడో. ప్రభువుతో నడుస్తున్నటువంటి మనము మన ఆత్మీయ జీవితంలో దిద్దుబాటు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉంటున్నాను, ఎన్ని సంవత్సరాలు అయింది క్రీస్తు ప్రభు యొక్క నామంలో బాప్తిసం పొంది, నా స్పిరిచువాలిటీ ఎలాగుంది, నా ఆత్మీయ జీవితం ఎలాగుంది అసలని, నేను ఎలా బ్రతుకుతున్నాను నేను అసలని. భక్తుల జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటుంటే భక్తుల జీవితం ఎలాగుందనంటే ప్రథమంలో కొద్దిగా చిన్నగా ఉన్న వాళ్ళ ముగింపు జీవితానికి వచ్చేటప్పటికి పౌలేమన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని అన్నారు. ముగింపు మన జీవితం ఎప్పుడైనా సరే ఎలా బ్రతికమనేది కాదు, మన జీవితం ఎలాగ ముగింపు జరిగినది చాలా ప్రాముఖ్యమైంది. ఎలాగైనా బ్రతకొచ్చు. అందుకనే ఒక లోకంలో సామెత ఉంది, ఎంత బ్రతికి ఎక్కడో చనిపోయాడంట. ఎక్కడ చనిపోయాడు? ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ్యంలో ఉంటూ, సంఘంలో ఉంటూ, అసలు క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని మనము ఆపాదించుకోకుండా ఈ లోకం విడిచి వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాల సంఘంలోకి వస్తే ఏముంది, ఎన్నెన్ని వాక్యాలు వింటే ఏముంది? మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే ప్రథమంలో మన విశ్వాసం బాగుంటుంది, చివరిలో మన విశ్వాసము దిగు స్థాయిలో ఉంటుంది. కానీ నిజమైన భక్తిపరుడు ఏంటంటే ప్రథమంలో కొద్దిపాటు తొణికేసలాడిన తన ముగింపు ఎలాగుంటుందంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మీకు తెలియచేయాలని, మీకు వివరించాలని తలుస్తున్నాను. నెంబర్ 1, 3వ అధ్యాయం 7వ వచనంలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంట? ముందేం చేసావు? క్రీస్తు నిమిత్తం, యేసు నిమిత్తం ముందేం చేసావు? ముందు దూషించావు, ద్వేషించావు, అవసరమైతే జైల్లో వేసేయాలని కక్ష కట్టేశావు నువ్వు. క్రీస్తు ప్రభువారు అర్థమైన తర్వాత నీ మనసు ఏమైపోయింది? క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంటే అతను సమస్తమును నేనేం చేశాడంట? నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తుని సంపాదించుకొని నిమిత్తము ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణం విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని దేంతో చూశాడంట? అంటే క్రీస్తు ప్రభువారు పరిచయం అయిన తర్వాత ఏవేవి ఖ్యాతి కలిగినవో, ఏవేవి గొప్పగా ఉన్నవో, ఏది అతనికి పేరెస్తుందో, ఏ ధర్మశాస్త్రం వలన అయితే నీతిమంతుడిగా తీర్చబడతాననే విశ్వాసం తనలో ఉందో అవేమీ కాదు. యేసు ప్రభు నిమిత్తం నేను ఇవన్నిటిని ఏం చేశాను? నేను పెంటగాను నష్టంగాను ఎంచుకున్నాను అని అన్నాడు. అంటే ఇతని ఆత్మీయ జీవితము క్రీస్తు ప్రభు నిమిత్తం ఏ స్థాయికి వెళ్ళింది? క్రీస్తుని ప్రభువారిని ఆహ్వానించిన తర్వాత నా హృదయంలోనికి నేను వేటిని నష్టపరుచుకున్నాను? నేను ఏమి నష్టపోయావు? నువ్వు ఒకసారి ఆలోచించి. వేటిని నువ్వు పెంటతో సమానంగా ఎంచుకున్నావు? నువ్వు పునరుత్థానం మనకుందా లేదా? చనిపోయిన తర్వాత మనం తిరిగి లేపబడమా? మనం లేపబడతామనే మాట మనకి ఎంత విశ్వాసంగా ఉందో అదే మాట ఎవరికి విశ్వాసంగా ఉంది? పౌలుకి కూడా ఉంది. నాకు పునరుత్థానము కలగవలనని నేనేం చేశాడంట? అతను సమస్తాన్ని నష్టంతోనూ పెంటతోనూ సమానంగా చూశాడంట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి 10 కాసులు బంగారం ఇచ్చావు అనుకోండి, పౌలు కనుదృష్టి ఎలాగుంటుందంటే పెంట అనుకుంటాడు. మన జేబులోంచి కానీ మన చేతిలోంచి కానీ ఒక 100 రూపాయల కాగితం కింద పడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం దాన్ని? ఎక్స్క్యూజ్ మీ, ఎలా చేస్తాము? ఫస్ట్ కళ్ళకి అద్దుకొని మరి జేబులు పెట్టుకుంటాం, అవునా కదా? అది ఎందుకు పెట్టుకుంటాం మనకు తెలీదు, నాకు తెలీదు. రైట్. గౌరవిస్తామా గౌరవించమా? నీ ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే, భౌతిక సంబంధమైనది ఏ వస్తువు అయినా సరే, నువ్వు కష్టపడ్డావు, సంపాదించావు, తెచ్చుకున్నావు, నేను కాదని అంటలే. ఇది ఎంత అని చులకనగా ఎప్పుడైనా చూసావా? నీ మెడలో ఉన్నటువంటి ఒకవేళ ఒక 2 కాసులు బంగారం ఉందనుకోండి, ఆ గొలుసుని పెంటతో సమానంగా చూసావా?
మన లైఫ్కి, భక్తిపరుడైన పౌలు లైఫ్కి తేడా వచ్చిందా లేదా? ఆయన ఎవరు నమ్ముకున్నాడు? ఆయన ఎవరిని వెంబడించాడు? యేసు ప్రభు వారినే. మరి మనం ఎవరు నమ్ముకున్నాం? మనం ఎవరిని వెంబడించాం? మరి ఆయనకు వచ్చినటువంటి మనసు నాకు రాకపోవడం వల్ల నా ఆత్మీయ దిద్దుబాటు, నా స్పిరిచువాలిటీ ఎక్కడ, నేను ఎలా కనుపరుచుకుంటాను, ఎలా ప్రూవ్ చేసుకుంటాను? లేస్తే చాలు భౌతిక సంబంధమైన ఆలోచన కాదా? లేస్తే చాలు మనకి ఇది లేదు అది లేదు అని అనుకోవడమే కాదా? ప్రియులారా, మీరొక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి ధ్యానం చేయండి. నిజంగా దేవునితో నువ్వు నడిస్తే నీ మనసు మారిపోతుంది. నిజంగా దేవునితో అడుగులు వేస్తూ ఉంటే నీ ఆత్మీయ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఈ యెఫ్తా దేవుడు కోసం ఏమైనా ఇవ్వగలను అనే మనసు వచ్చేసిందా లేదా? దేవునితో నడిచాడు కాబట్టి. చావు అయితే మేలు అన్నాడు, బ్రతికితే క్రీస్తులాగే బ్రతకాలనుకున్నాడు అంతే. నేను బ్రతికితే నేను క్రీస్తునే చూపించాలనుకున్నాడు. ఎవరు? పౌలు. నన్ను పోలు నడుచుకోండి, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని అన్నాడు. అంత ధైర్యంగా ఎవరనగలరు? ప్రభు అర్థమైతే ఆ పోలికల్లోకి వెళ్ళిపోతాం. మనకెందుకు ఏంటంటే ఆత్మీయ జీవితం మీద సరైన అవగాహన లేక మనం వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం తప్ప ఆ వాక్యం మన హృదయానికి కొంచెం చోటు ఇవ్వట్లే. ఆ వాక్యం నా మీద ఏలుబడి జరగాలి అనేది ఇవ్వట్లే. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఒకటి అనుకోండి, నిజంగా నేను ఎందుకు వెనకబడిపోయి ఉన్నాను? నేను భక్తిపరులు ఇంత తీవ్రమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉంటే నేను ఎందుకు వెనకబడిపోయి ఉన్నాను? ఆదివారం నాడు కేవలము ఆరాధనకు వచ్చి పాటలు పాడుకుంటూ వాక్యం ఏదో ఆయన చెప్తారు వినేసి ప్రభరాత్రి భోజనం తీసుకొని నాకు తోచింది ఇచ్చి వెళ్ళిపోయే లైఫ్ అయితే దేవుడు ఇటువంటి లైఫ్ని కోరుకుంటలే. పసిపిల్లల స్థాయి నుండి ఆత్మీయ అనుభవం కలిగినటువంటి భక్తిపరుల జీవితంలోంచి మనం ఆ లైఫ్కి రావాలి. మన లైఫ్ మనకు చెప్పేస్తుంది, నేను స్పిరిచువల్గా ఎదుగుతున్నానా లేదనేది మన లైఫ్ మనకి చెప్పేస్తుంది. ఎందుకంటే దేవునితో నడిచిన జీవితం మైండ్ మారిపోతుంది. అంతెందుకు, మోషే ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? మోషే ఐగుప్తు దేశం పంపిస్తాను నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను నోటు మంది గలవాడిని ప్రభా అన్నాడా అనలేదా? ఓకే. నోరిచ్చింది ఎవరు? అని బలపరచలేదా? సరే, ఏదో రకంగా తడబడుతూ దేవుని కోపం పుట్టిస్తూనే నాయకుడిగా బయలుదేరాడు. ఎవరు? మోషే. ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు చూశాడు. 10 తెగుళ్ళు తన చేతులు తన ద్వారా జరగడం చూశాడు. చూసి దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే అనుభవించాడో ఆయన ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క మహాశక్తి తెలిసిందో దేవుని పిల్లలతో నింద అనుభవించడం మేలనని తలంచాడు. ఒకనొక సమయం కాదు, ధర్మశాస్త్రం తేవడానికి వెళ్ళినటువంటి ఈ మోషే అని వాడు ఏమైనో మాకు తెలియదు, కానీ అహరోను నువ్వు మాకు ఒక దూడం చెయ్యి, మేము ఆరాధించుకుంటామని అన్నారు. ఆ సమయంలో దేవునికి మహాకోపం వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఇశ్రాయేలీయులు ఆ రోజున 3,000 మంది అక్కడ హతమయ్యారు. అయితే మోషేతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఒకటి అర్థం చేసుకో, మోషే నీ ద్వారా నేను సంతానాన్ని మరలా నేను ఈ భూమి మీద నింపుతాను, వీళ్ళందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అని అంటాడు. దేవా, ఆ మాట వద్దు, ఆ మాట అనుకో. ఒకవేళ అదే నీ నిర్ణయం, అదే నీ కోపం అయితే జీవగ్రంథంలో నుండి నా పేరు తీసివేయి అని అన్నాడు. అంటే స్థాయి ఎక్కడికి వెళ్ళింది? తన ఆత్మీయస్థితి ఎక్కడికి వెళ్ళింది? ఏ ప్రజలనైతే రక్షించడానికి, ఏ ప్రజలనైతే ఐగుప్తు దేశానికి వెళ్ళి విడిపించు అని అన్నాడో, విడిపించడానికి ఇతను సంకుచితంగా వెనకడుగు వేయలేదా? కానీ దేవుని శక్తి అర్థమైన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవుని శక్తి అర్థమైన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు కోప్పడుతున్న ప్రజల నిమిత్తం ఈయన వెళ్ళిపోయాడంటే అడ్డెళ్ళిపోయి అవసరమైతే నీ జీవగ్రంథంలో నా పేరు తీసేయి, కానీ ఇశ్రాయేల్ని మాత్రం ఏం చేయకు ప్రభువా అని అన్నాడు. 32 అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం. ఇలాంటి స్పిరిచువాలిటీ తనకి ఏమనిపించిందంటే, దేవుడితో ఉంటూ ఏమన్నాడంటే, దేవా
నిన్ను చూడాలనిపిస్తుంది నాయన అని అన్నాడు. అన్నాడా లేదా? అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నన్ను చూస్తే చచ్చిపోతావు నాయన, నా మహిమను చూపిస్తాను అని అన్నాడు. అంటే ఏంటి దీని అర్థం? ఏంటంటే మీకు పంచుకునే మాట ఏంటంటే, దేవుడితో జర్నీ చేస్తే మన మైండ్ సెట్ మారిపోతుందమ్మా. మన మనసులు మారిపోతాయి. సరిగా జర్నీ చేయకే మనకి ఈ ప్రాబ్లం. దేవుని శక్తి ఏంటో మనకు తెలుసుకోలేకే మనకి ఈ ప్రాబ్లం. మనకు అర్థం అవటంలే. నిజంగా దేవునితో నిజంగా నడిస్తే ఎప్పుడు దేవుని చూద్దామా అనే మనసు వచ్చేస్తుంది మీకు ఎప్పుడైనా అలాగ అనిపించిందా? హలో, ఇదో కొత్త స్వరం. ఒక్కొక్కసారి ఫాస్ట్ అయిపోతుంది, ఒకసారి ఏదో కన్ఫ్యూజ్ చేసేసినట్టు అనిపిస్తుంది. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైనా అర్థమవలేదా? ఓకేనా? దేవుడితో నడిస్తే ఏదైనా ఇచ్చేయాలి అని అనిపించేస్తుంది. నిజంగా దేవుడితో నడిచారా మీరు? మాట్లాడకూడదా? ఎవరన్నా మాట్లాడకూడదని చెప్పారా? రాజమండ్రి నుంచి ఒకడు వస్తాడు రేపు, ఏమన్నా ప్రశ్నలు ఎత్తే మీరు ఆ సమాధానం చెప్పారంటే మరి బాగోదని అన్నారు అయ్య గారు. మరి ఎందుకు మాట్లాడరు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావులో ఉన్న లాభాన్ని ఏం చేశాడంటే నష్టంగా ఎంచుకున్నాడు అతనికి ఏదైతే ఉందో. నిజంగా జర్నీ చేస్తే మన బ్రతుకుల్లో ఏం నష్టపోయాం, మనం ఏం నష్టంగా ఎంచుకున్నాం? ఈ మాటకు నాకు ఆన్సర్ చేయండి. దేవుణ్ణి చూడాలి అని అనిపిస్తుందా లేదా మీకు? హలో, నిజమేనా? దేవుణ్ణి చూడాలనే మనసు వస్తుందా? ఎప్పుడు నేను నా దేవుణ్ణి చూస్తానా, ఎప్పుడు నా ప్రభువుని చూస్తానా, కుడిపార్శ్యాన ఉన్న నా ప్రభువుని ఎప్పుడు చూస్తానా అని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? అనిపిస్తే మనము ఏం కోరుకోవాలైతే? దేవుణ్ణి ఎప్పుడు చూస్తాం మనం? మరణించిన తర్వాతే కదా. మరణం ఎవరైనా కోరుకుంటామా? మీకు అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? మాట వరుసగా ఏదో అంటాం తప్ప, దేవుణ్ణి చూడాలనిపిస్తుందని అంటాం తప్ప, ఇక్కడ ఏం చూడాలో భూమి మీదే చూడాలనిపిస్తుంది. నిజం కాదు. దేవుని సన్నిధి కాబట్టి మనం కొన్ని ఏం చేస్తామంటే భక్తి కలిగినటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. నిజంగా దేవుణ్ణి చూడాలనిపిస్తే ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి బ్రతుకు మీద అంత తీపి, అంత తీయదనం మనకు ఉండదు. ఈ రోజున మన పిల్లల్ని చదివించడానికి అంతంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అవునా కాదా? వాళ్ళు ఏమవ్వాలని? ప్రయోజకులు అవ్వాలని, అవునా కదా? మంచిదే. అంటే వాళ్ళ జీవితాలని కూడా తీర్చిదిద్దేది ఎవరు? మన జీవితం అంతా కూడా ఏమవుతుందంటే ఈ భౌతికపరమైనటువంటి విధానంలోనే కొనసాగుతుంది. భౌతికపరమైన ఆశీర్వాదాలు నీకు కావాలో వద్దో దేవుడు ఆయన నీకు నాకు ఇస్తాడు. అయితే దేవునితో జర్నీ చేస్తే ప్రియులారా మన మైండ్ సెట్ మారుతుంది, మన మనస్తత్వం మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి. ఈ రోజున మనం సరైన అవగాహన లేకుండా, దేవునితో సరైన జర్నీ లేకుండా ఉండడం బట్టే మనలో అంత స్పిరిచువాలిటీ కనబడటంలే. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మోషే ఏంటి దేవుణ్ణి చూడాలనుకున్నాడు? యెఫ్తా ఏంటి వెనకంజి వేయలేదు? పౌలేంటి పెంటతో అంటున్నాడు, నష్టం గీంచుకున్నాడు? వాళ్ళని మాటలు నేను అనలేకపోతున్నాను ఏంటి? నేను వాళ్ళకేం అర్థమైంది, నాకేం అర్థం కాలేదు. ఇది మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. రెండవ సంగతి ఏంటంటే స్టాండర్డ్ లైఫ్ ఉండాలి చర్చ్లో. ఒక స్కూల్కి మన పిల్లల్ని జాయిన్ చేసామనుకోండి, అరే అంత స్టాండర్డ్ లేదురా అంటే, అంత ప్రామాణికాలు లేవురా అంటాం కదా. మన లైఫ్లో కూడా ఏముండాలంటే స్టాండర్డ్స్ ఉండాలి మనకి. ఈ స్టాండర్డ్ లైఫ్ ఏంటంటే, ఒకటి మారల్లీ ప్యూర్గా ఉండాలి, రెండోది లిటరల్లీ ప్యూర్గా ఉండాలి. నేను రెండో పాయింట్ మీకు చెప్తున్న విషయం ఏంటంటే మారల్లీ ప్యూర్గా ఉండాలి. అంటే సమాజంలో ఒక మంచి పేరుని తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. మీకు యోబు గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పాలి అనుకున్నాను. మీరు దయచేసి 31వ అధ్యాయం మీరు చదవండి. అయితే 34వ కీర్తనలో ఉన్న చిన్న మాటను చదువుతాను. 34వ కీర్తనలో రెండో పాయింట్ మనం ఆలోచన చేస్తున్నాము. 34వ కీర్తనలో ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే 35వ కీర్తనలో 12వ వచనంలో మేలునకు
ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. అంటే దావీదు ఏం చేశాడు? మేలే చేస్తున్నాడు. మారల్లీ ప్యూర్గా ఉండాలి, మన స్వచ్ఛత ఉండాలి, మనం ఎథిక్స్ కలిగి ఉండాలి. అవతల వాడు మనకి కీడు చేసినా సరే మనం ఏం చేయాలి? మనం మేలే చెయ్యాలి. ఈ దావీదు భక్తిపరుడు ఏం రాస్తున్నాడు అంటే, మాట ఏం రాస్తున్నాడంటే, నేను మేలే చేశాను, నేను మేలే చేశాను. కొవ్వూరు క్రీస్తు ప్రభు సంఘంలో ఒక నిశ్చితార్థం జరిగింది. ఆ సంగతిని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నేను. ఆ నిశ్చితార్థంలో పెండ్లి కుమార్తె, అంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఆమె డాక్టర్ గారు. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళ తండ్రి గారు సామాన్యమైనటువంటి వ్యక్తి. ఒక దైవజనులు నేను కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నామంటే, ఈ రోజుల్లో ఫ్రీగా, అంటే ఫ్రీ సీట్ మాట, డాక్టర్ చేయడం అంటే మాటలు కాదనియా అని అన్నాను నేను. తమ్ముడు, వాళ్ళకి 4 సంతానము, 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. పెద్ద అమ్మాయి డాక్టర్, 2వ అమ్మాయి ఇంజనీరు, 3వ అమ్మాయి డాక్టర్, కొడుకు ఏఈ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈ అని. నేను ఒక్కసారిగా అవక్కైపోయాను. అని అంతమంది అలాగ ఆశీర్వదించబడ్డారంటే చిన్న విషయం కాదు. ఏదో విషయం ఉంటేనే కానీ అంతమంది అలాగ ఆశీర్వదించబడ్డారని సరదాగా మాట్లాడుకుంటాం కదా, ఆ మాట మాట్లాడాను. నిజం తమ్ముడు, నువ్వు అన్న మాట కరెక్టే. అతని మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? నీ బాధ ఉంటే, నువ్వు బాధ చెప్పుకుంటే తన బాధగా ఫీల్ అవుతాడు. అంటే మారల్లీ ఎంత ప్యూర్గా ఉన్నాడో చూడండి. మనం ఏదన్నా ఎవరికన్నా ఏమైనా బాధ చెప్పామనుకోండి, వీడికి ఇలాగే ఉండాలి అంటారా? అనుకోరా? ఆడికి అలాగే జరగాలి అంటారా? అనరా? ఎక్కడుంది ఎథిక్స్? ఎక్కడున్నాయి? ఒకడు ఏడుస్తుంటే, ఒకడి బాధ మన బాధగా తీసుకోకుండా ఉన్నప్పుడు మన పిల్లలు ఎలాగ భవిష్యత్తులో ముందుకెళ్తారు? నిజంగా గురువారం నాడు ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరు కూడా దీవించబడేటప్పుడు వారి దగ్గర దేవునికి సంబంధించిన మహిమ లేకుండా ఏ వ్యక్తి కూడా ఆషామాషి వ్యక్తిగా అవరు. నేను చూశాను ఇక్కడ నుంచి చివరి దాకా ప్రియులు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి సేవ చేసి ఎంత ఘనతతో, ఎంత ఘనంగా జొన్నల గరువులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం చాలా పెద్దది అని చెప్పడానికి దేవుడు పని చేసినటువంటి వాళ్ళకి దేవుడు ఆశీర్వదించినటువంటి గొప్ప ఈవులు మాట ఇవి. ఏ వ్యక్తి అయినా సరే, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని అంటే ఆ వ్యక్తి దేవుని దగ్గర ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ని బట్టే దీవించబడతాడు. దేవుణ్ణి మెప్పించినటువంటి విషయాలు ఏ ఉన్నాయి, అందుకనే ఏం చేయబడతాడంటే ఆ వ్యక్తి బ్లెస్ చేయబడతాడు. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఒకని బాధ తన బాధగా తీసుకున్నాడు అని అంటే, ఒకళ్ళ ఆపద తన ఆపదగా తీసుకున్నాడంటే, ఇలాంటి మారల్ వాల్యూస్ ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరి జీవితాలు ఆళ్ళే కదండి, ఎవరు బ్రతుకులు ఆళ్ళే కదండి, ఎవరు గోల ఆళ్ళదే కదండి. ఎవరి దగ్గర ఉన్నాం మనం అసలు అని? ఒకరి బాధను మన బాధగా ఎప్పుడు తీసుకుని ఉన్నాం మనం? అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నెగిటివ్ షేడ్ అంతా తీసేయండి. అతను బ్రతుకుతున్నప్పుడు ప్రజల్లో ఎలా బ్రతికాడు అని అంటే, మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. చూద్దాం అక్కడ ఇంత 35వ కీర్తనలో. ఆ తర్వాత, వారు వ్యాధితో ఉన్నప్పుడు, ఎవరైనా సరే వ్యాధితో ఉంటే నేనేం చేశానంట? గోనె పట్ట కొట్టుకుంటుని ఉపవాసం ఉన్నాను నేను, నా ప్రాణాన్ని. ఎవరి కోసం? ఈ రోజున ఎవరైనా ఉపవాసం ఉన్నారంటే ఎవరి కోసం ఉన్నారు? మన కోసమే. కానీ భక్తిపరుడు ఎంత ఎథిక్స్ ఉన్నాడంటే, పలానా వాళ్ళు బాగోలేదని అంటే ఇతనున్నాడు, నా ఇంట్లో ఆపద ఉంటే నేనుంటాను ఉపవాసం. కానీ మనం కూడా సంఘంగా కూడుకొని పలానా వాళ్ళకి బాగోలేదంట మా ఉపవాస కూడుకుల్లో మీరు ప్రార్థన చేస్తారా లేదా? అది దేవుని నామానికే మహిమ. మన కుటుంబాల కోసం చేయడం కాదు, మన కుటుంబాల కోసం ఉపవాసం ఉండడం కాదు. ఈ భక్తిపరుడు ఎవరి కోసం ఉన్నాడంట? ఎవరి కోసమో ఉన్నాడంట. తన కోసం కాదంట, ఎవరి కోసమో ఉన్నాడంట. ఎంత మంచి మనస్తత్వమో చూడండి. తర్వాత అంటే చిన్న మారల్ వాల్యూస్ చెప్తున్నాను నేను.
తర్వాత 14వ వచనం చూద్దాం. అతడు నాకు చెలికాడైనట్టును నేను మేలే చేశాను. అవతల వాడి కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అవతలని నేను ఎలా తీసుకున్నానంటే నా చెలికాడు, నా చిన్నప్పటి నుంచి నా దోస్తి, నా స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు అన్నట్టుగానే వ్యవహరించాను. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నాడు, తన తల్లి మృతి నొందిన దినమున నేనేం చేశానంటే దుఃఖ వస్త్రము ధరించి వారి వలె కృంగుచుంటిని అని అన్నాడు. అంటే తన తల్లి చనిపోయినంతగా ఫీల్ అయ్యాడంట. మనకి ఈ ఫీలింగ్స్ ఉంటాయిలేండి, ఎవరైనా చనిపోతే ఉంటాయి. ఎవరన్నా బాధపడుతుంటే మన బాధలాగా ఆలోచన చేసి, ఇదేంటంటే మోరల్లీ ప్యూర్గా ఉండడం, మనం ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో బ్రతకడం మనం. ఇంకా యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నా ఇంటికి ఎవరన్నా వస్తే తృప్తి పొందకుండా ఎవరన్నా ఉన్నారేమో అడుగు అంటాడు యోబు. నా ఇంటి ముందు ఎవరన్నా వస్తే అమ్మా అని ఎవరన్నా నన్ను అడిగితే వాళ్ళకి నేను సహాయం చేయకుండా అలా పంపించేసానేమో అడుగు అని అంటాడు. నీ మారల్ వాల్యూస్, నీకు ఒక స్వచ్ఛమైనటువంటి ఒక జీవితం సొసైటీలో నీకు ఉండాలి. ఆ స్టాండర్డ్ లైఫ్ తోటి సంఘంలో ఉండాలి. ఈ రోజున మన ఆత్మీయ దిద్దుబాటు జరగాలి. ఎవరైనా బాధపడితే ఆ బాధ నా బాధగా తీసుకోవాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బంది నీ ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. నువ్వు 10 మందికి మంచి చేసే వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడాలి. నీకు ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నా మాట మీరు ఆలకించాలని నా మనవి. దిద్దుబాటు, ఆత్మీయ దిద్దుబాటు. మనము క్రిస్టియన్గా పిలిపించుకోవడం కాదు, మన లైఫ్ని కూడా అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి. క్రిస్టియన్ అనడం కాదు, క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఎథిక్స్ని బయట కనపరచాలి. దేవుని నమ్ముకున్నటువంటి దావీదు తన ఎథిక్స్లో చాలా అద్భుతంగా, హృదయానుసారుడు అలాగే వ్యవహరిస్తాడు. 3వ సూత్రం, 3వ మాట ఏంటంటే, సమయం అయింది కనుక ముగింపుకు వచ్చాను. అమ్మయ్య అనుకోండి ఒకసారి, ఓకేనా? అంటే లిటరల్లీ ప్యూర్ అనే దాంట్లో మనము డాక్టర్నల్గా ఉండే విషయాన్ని మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇన్ని రోజుల నుంచి దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నాము, దేవుడు మనల్ని ఎందుకు దీవించట్లేదు అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు మనం 3వ విషయం మనం ఆలోచించేది ఏంటంటే, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు అనే మాట. ఆ ఆలోచన మనం ముందుకు కొద్దిగా తీసుకుని వెళదాం. దేవుడు మనల్ని ఎలా బ్లెస్ చేస్తాడు? నీ స్టాండర్డ్ లైఫ్ ఉన్నప్పుడు, స్పిరిచువల్గా ఉన్నప్పుడు ఎంత చక్కగా దేవుని ఎదుట నువ్వు కనపడుతో తెలుసా? దేవుడు నిన్ను చూస్తే ఒక యెఫ్తాలాగా, దేవుడు నిన్ను చూస్తే ఒక మోషేలాగా, దేవుడు నిన్ను చూస్తే ఒక పౌల్లాగా. దేవుడి కోసము అడుగులు వేసిన వాడు మనస్తత్వాలు డిఫరెంట్గా ఉంటాయనే సత్యం మనకు తెలిస్తే మన ఆలోచన విధానం మారిపోతుంది. బయట వారికి ఒక మేలు చేసే వ్యక్తిగా ఉంటే అందరి హృదయాల్లో మన స్థాయి, మన స్థానం ఏంటి? అది ఎక్కడి నుంచి రావాలంటే సంఘంలో నుంచి, వాక్య అనుభవాల చేత ఎంత గొప్ప మనిషి అన్నట్టుగా మన గురించి బయట 10 మంది చెప్పుకోవాలి. 3వ సంగతి ఏంటంటే, నేను దీవించబడాలంటే ఏం చెయ్యాలి? ఈ ఒక్క మాట మీ హృదయాల్లో ప్రతిష్ఠింపజేయాలని నేను తలస్తున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము, 17వ అధ్యాయము 7వ వచనంలో ఎవరు ఏలుబడి అంటే యెహోషాపాతు ఏలుబడి రాజుగా చేస్తాడు. యోధా రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి రాజసింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయకుండా, తనకు వస్తున్నటువంటి సిరి సంపదల్ని అనుభవించకుండా, చక్కగా తన తోటి వారితో కాలక్షేపం చేయకుండా ఈయన చేస్తున్నటువంటి ఓ పనిని మనం ఆలోచించేద్దాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణంలో
జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు అని అన్నారు. అతడు అంటే యెహోషాపాతు. యెహోషాపాతు ఏం తీసుకుంటున్నాడు నిర్ణయము? ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ధర్మశాస్త్రాన్ని వీళ్ళకి వినిపించాలి అని ఏం చేశాడంటే పెద్దలైన బెన్హాయిను, ఓబద్యాయును, జకర్యాను, ఆసాహేలును, షెమిరామోతును, యోహనాతాను ఇలాగ అందరినీ సమకూర్చి 9వ వచనంలో వారు ఎవరైతే మీరు వెళ్ళి పలానా చోటకి వెళ్ళి వాక్యం చెప్పాలని పెద్దలుగా నిర్ణయించారో వాళ్ళని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును మీరు చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించమని యెహోషాపాతు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ మేరలోనే, యెహోషాపాతు ఆజ్ఞ మేరలోనే ధర్మశాస్త్రాన్ని చేతపుచ్చుకొని యోధా పట్టణంలో అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు వీళ్ళందరూనే? వాక్యాన్ని బోధించారు. అంటే దైవజనులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అమ్మా నేను చెప్పిన వాక్యం ఎవరికైనా చెప్పండి అమ్మా, లేకపోతే మీరు చెప్పవసరం లేదు, వినిపించే ప్రోగ్రాంలోనైనా పెట్టండి అమ్మా. ఇప్పుడు యెహోషాపాతు వాక్యం చెప్పాడా, వాక్యం వినిపించాడా? చదివిన దాన్ని బట్టి వాక్యం ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. ఇప్పుడు మనం అంటే వాక్యం ఎవరు చెప్తున్నారు? దైవజనులు చెప్తున్నారు. ఇప్పుడు దైవజనులు వాక్యం చెప్తుంటే నువ్వు దైవజనులు చెప్పే వాక్యాన్ని వినిపించడానికి తీసుకొని వచ్చావు చూడు, దేవుడిని దీవిస్తానంటున్నాడు. ఎలా దీవిస్తున్నాడో ఒకసారి ఈ మాట కూడా మనం చదువుకుందాము. యోధా దేశము చుట్టూ ఉండు దేశము రాజ్యములన్నిటినీ యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము అంటే ఎవరిని ఆశీర్వదించారు? దేవుడని యెహోవా ఎవరిని ఆశీర్వదించాడు? యెహోషాపాతుని ఆశీర్వదించాడు. యెహోషాపాతుని ఎందుకు ఆశీర్వదించాడు? వాక్యం చెప్పిన వాళ్ళని కదా ఆశీర్వదించాలి. చెప్పించినందుకు దేవుడు ఆశీర్వదించాడు. మీరు వాక్యం వినిపింపజేయండి. మీకు రాదని ఊరుకోకండి. మా దైవజనులు చాలా వాక్యాన్ని వివరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, ఒక్కసారి వచ్చి కూర్చోండి, సత్యం వినండి అని మీరు ప్రోత్సాహం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించకపోతే అప్పుడు అడగండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఎలాగంటే దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి మీరు ఇక్కడ కూర్చోబెడితే చాలు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. మనం ఆత్మీయంగానే బ్రతుకుతాం, విలువలు కలిగిన వ్యక్తిగానే బ్రతుకుతాం. దేవా నేను ఇంత విలువలు కలిగి బ్రతుకుతున్నాను, దేవా నేను ఇంత ఆత్మీయంగా బ్రతుకుతున్నాను, నన్ను దీవిస్తావా? దీవిస్తాను. ఈ పని కూడా నువ్వు చేయి. ఏం పని అంటే నువ్వు వాక్యం చెప్పనవసరంలే, వినిపిస్తే చాలు. వినిపించిన యెహోషాపాతుకి దేవుడు ఆశీర్వదించలేదా? చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారు? మిత్రులయ్యారు. ఇక్కడ సూత్రం పాత నిబంధన గ్రంథంలో ఏమన్నా విషయం చదివానంటే బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి. ఈ రోజున నీకు ఎవరైనా శత్రువు ఉన్నారు అని అంటే బాధ నాకేం చేయబడుతుంది అని అంటే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినిపించావా, నీ చుట్టుప్రక్కల నీకు విరోధంగా ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు. ఎందుకంటే వాక్యం వినిపించాలి, సంఘానికి నడిపించాలి అనే కృతనిశ్చయంతో ఆత్మీయ ఆవేశంతో నువ్వు ఉంటావు కదా. దేవుడు కాదు, అది ఇష్టం దేవుడికి. రండి వాక్యం వినండి అని చెప్తావే, ఆ మాటలు ఊరికపోయేవి కాదవి. అవి నీకు దీవెనలు ఇచ్చే మాటలు మాట అయ్యి. ఓకేనా? మీకు అర్థమైందా? ఓకే, తర్వాత చూద్దాం. అక్కడ ఆ మాట చూద్దాం. తర్వాత 12వ వచనం చూద్దాము. యెహోషువ అంతకంతకు గొప్పవాడై, చాలు అంతకంతకు గొప్పవాడై. ఎలాగయ్యాడు గొప్పవాడు? కష్టపడి పనిచేశాడా? కష్టపడే పనిచేశాడు. కానీ నీ చేతి పనిని ఆశీర్వదించేది ఎవరు? దేవుడే. ఆ దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచాలి అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినిపించేటట్టుగా నువ్వు ఒక అడుగు వేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ ఒక్క మాట అర్థమైతే చాలు, నీ ఆత్మీయ దిద్దుబాటులో ఒక మేలు పొందినట్టే. నీ మట్టిగా నువ్వు వాక్యం వినడం కాదు, ఇంకా వినలేని వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. ఒక్కసారి వినిపించు చాలు. మా బ్రదర్ గారి దగ్గర రండి, ఒక్కసారి కొంచెం సేపు మాట్లాడండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేస్తారు, ఒక్కసారి రండి అని మీరు తీసుకొచ్చారా, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఇంకొక చివరి సంగతి నేను చెప్పి ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో
నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయము 22వ వచనము. చూడండి. అప్పుడు తమను తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీలకు నేను ఆజ్ఞాపించి తిని, నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకోమని నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు? అక్కడ మనం దాని కాన్సెప్ట్ మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను గుర్తించుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని అనడానికి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేస్తే జరిగేది కాదు. అది ఉపవాసం ఉండి జరిగేది కాదు. అది నిజంగా దేవుడికి నువ్వు గుర్తుండాలి అని అంటే, నిజంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనంటే ఒక చిన్న పని చేయాలి. నువ్వు ఏంటో తెలుసా? ఇప్పుడు 13వ వచనం నుండి 15వ వచనం నుండి, ఆ దినములలో యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు. సమస్య అర్థమైపోయింది మీకు. ఏం చేస్తున్నారు వీళ్ళు? విశ్రాంతి దినాన్న పనికి వెళ్ళిపోయారు అన్నమాట. మనోళ్ళు కూడా ఆదివారం నాడు ఏం చేస్తారు? మనోళ్ళు పనికి వెళ్ళిపోతారు. పని ముఖ్యం, దేవుడి మాట తర్వాత. ఖాళీగా ఉంటే వద్దాం. దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా నిన్ను అడగాలనంటే ఈ సూత్రాన్ని ఒకసారి ఆలోచన చేయి. ఈ సూత్రాన్ని ఒకసారి పట్టుకో. ఒకసారి, దేవా నేను చాలా ఆత్మీయంగా బ్రతుకుతున్నాను, దేవా ఈ సమాజంలో చాలా నైతిక విలువలు కలిగి బ్రతుకుతున్నాను, నేను దీవించబడాలనుకుంటున్నాను, ఏం చేయాలి ప్రభు అంటే, అమ్మా నువ్వు వాక్యం వినిపించమ్మా, మీ దైవజనుల చేత నేను దీవిస్తానంటాడు దేవుడు. రెండో మాట ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో అమ్మా చాలామంది బాప్తిసం తీసుకొని ఆరాధనకు రావడం మానేశారు, వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వేం చేస్తావు తెలుసా? అలాగే వెళ్ళే వాళ్ళని నువ్వు ఆపగలవా? ఏమ్మా ఆదివారం నాడు ఆరాధన మానేస్తున్నారు, అది తప్పమ్మా అని ఎవరికన్నా చెప్పారు? ఎప్పుడైనా చెప్పారు ఎవరికన్నా? మీరు దేవుని సన్నిధానంలో ఒప్పుకోండి. నేనే మానేస్తాను, నేను ఇంకెవరికి చెప్తాను? నేను ఆ బ్యాచ్లో మానేసిన బ్యాచ్లో నేనే ఉంటాను, నేను ఇంకెవరికి చెప్తాను? నేను మిమ్మల్ని నేను ఎక్కడ బాధ పెడతాలే, వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను వాక్యం మనతో ఏం బోధిస్తుంది అనేది ఆలోచన చేయండి. నెహెమ్యా ఏమన్నాడు? దేవా నేను చేసిన ఈ కార్యం విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు విశ్రాంతి దినాన్ని వెళ్ళి ఏం చేస్తున్నారంటే, మీరు ఆ 15వ వచనం నుండి చదువుతూ ఉంటే అక్కడ ఒక మాట, స్పష్టమైనటువంటి ఒక వర్ణన మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధాన్యాన్ని బండ్ల మీద ఎక్కిస్తున్నారంట, గాడిదల మీద ఎక్కిస్తున్నారంట, అంజూరాలని ద్రాక్షాలని వేరు చేస్తున్నారంట. ఏది మానేసి? ఆరాధన మానేసి ఆ పని చేస్తున్నప్పుడు ఈ నెహెమ్యా కోపంతో వచ్చేసి ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని పెద్దల్ని ఎదిరించి అని అన్నాడు, ఇది తప్పు, ఆరాధన మానేయడం తప్పు, విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవడం తప్పు అని అక్కడ ఉన్న వాళ్ళని ఎదిరిస్తున్నాడు. ఎవరు? నెహెమ్యా. ఈ రోజున ఆరాధన మానేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడైనా సరే ఎదిరించొద్దు, ఎదిరిస్తే మళ్ళీ నిన్ను తిరిగి ఎదిరిస్తారు. చెప్పొచ్చావు లేవయ్యా నువ్వు పెద్ద భక్తిపరులాగా, ఈ మధ్యనంటూ ప్రార్థనకి వెళ్తున్నావు కానీ అనే మాట కూడా వస్తుంది. ఎవరన్నా మానేస్తే, అమ్మ ఎందుకమ్మా మానేస్తున్నారు అనే మాట అంటే నీకు వెంటనే డైలాగ్ పడిపోయేది ఈ విషయమే. నీ ఖాళీ ఉంది కాబట్టి నువ్వు వెళ్తున్నావు అనే మాట కూడా అంటారు. దేవుని యొక్క వాక్యం ప్రియులారా, నెహెమ్యా ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా విశ్రాంతి దినం మేరటం అది దుష్కార్యము అని అన్నాడు. ఆ మాట చదువుతారు అక్కడ 15వ అధ్యాయంలోనే, 15వ అధ్యాయం 17వ వచనంలో, అంతటా యూదుల ప్రధానులను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు అంటే విశ్రాంతి దినాన్న అటెండ్ కాకపోతే దేవుని దృష్టిలో ఎలాగుంది?
దుష్కార్యం కింద ఉంది. ప్రభు పునరుత్థాన దినాన్న మానేస్తే మరి అదే దేవుని దృష్టిలో ఎలాగుంటుంది? ఎప్పుడని అనుకున్నామా దుష్కార్యం అని? ఆరాధన మానేస్తే దుష్కార్యం అనుకున్నామా? ఇంకోటి ఏంటన్నాడంటే అక్కడ, మరీ ఎక్కువ కీడు ఎందుకు రప్పించుకుంటున్నారు అని అన్నాడు. అంటే విశ్రాంతి దినం మానేస్తే వాళ్ళకి ఏంటంట? కీడు. మరి మనము ప్రభు పునరుత్థాన దినం మానేస్తే మనకేంటి? కీడు. మనము ఆరాధన మానేసి మన ఇంటి మీదకి, మన పిల్లల మీదకి కీడు ఎందుకు రప్పించుకోవాలి? మనం ఏం రప్పించుకోవాలి? మేలే. కాబట్టి దేవా, ఇలాగ తెలియని వాళ్ళకి నేను అనేక మందిని ప్రోత్సాహం చేసి నీ సన్నిధానాన్ని నడిపించాను ప్రభువా అని నెహెమ్యా చివరిలో అంటున్నాడు. ఈ కార్యము చేసినందుకు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నీ మొర ఆలకించాలి అని అంటే కనీసం ఈ సూత్రాన్ని పాటించి, ఇదిగో రేపు శనివారం నాడు, ఆదివారం నాడు ఆరాధనకు రావడానికి ఎంతమంది మానేశారో వాళ్ళందరినీ, అమ్మ అది తప్పు అమ్మ, అలా మానకూడదమ్మా, మీరందరూ రావాలమ్మా అని నువ్వు ఎప్పుడైతే గోజాడి దేవుని కోసం నిలబడతావో, రేపొద్దున్న దేవుడితో నువ్వు మాట్లాడేటప్పుడు, దేవునికి విజ్ఞాపనం చేస్తున్నప్పుడు దేవుడు నీ మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు వింటున్నటువంటి మాటలు మీ జీవితానికి మేలుకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, మనం దేవునితో నడిస్తే మన ఆత్మీయ స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. మనము ఎథిక్స్ కలిగి జీవిస్తే సమాజం మనల్ని ఎంతో ప్రేమిస్తుంది. నీ యొక్క ఆపదలో నిన్ను దేవుడు దీవించాలి అని అంటే వాక్యాన్ని ఇతరులకి చెప్పించే ప్రోగ్రాంలో ఉండు. దేవుడు నిన్ను అంతకంతకు నిన్ను దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు దేవుడికి గుర్తుండిపోయే పని, దేవుని సన్నిధానానికి దూరంగా ఉన్న వాళ్ళని ఒక్కసారి ఆయన సన్నిధానానికి తోడుకొని వచ్చేలాగా ఒక ప్రోగ్రాంలో నువ్వు అడుగుపెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు చేసే పని క్రీస్తు రక్తం చిందించి సంపాదించిన సంఘం కొరకు చేస్తున్న పని. దేవుడు మహిమ పొందాలి సంఘము ద్వారా అనుకుంటున్న దానికోసం చేస్తున్నటువంటి పని. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ 3 విషయాలు విని దేవుని నామానికి మహిమకరంగా ఆత్మీయ జీవితంలో పసిపిల్లల కాకుండా బలమైనటువంటి యోధులుగా, ఆత్మీయ తీవ్రత కలిగినటువంటి బిడ్డలుగా ముందుకు కొనసాగాలని ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దైవజనులు రావు గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రద్ధాభక్తులతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.